ఈ బాధలు ఒక్క చోట ఉండట్లేదు. మా డాడీ ఎప్పుడు పనులన్నీ నాకే చెప్తున్నాడు. మా అక్క ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఇంట్లో ఈ బాధలు బాగా ఎండ బాగా కొడుతుంది. ఎక్కడైనా నీడ చూసుకొని కూర్చున్నాం. అమ్మయ్య కాసేపు కూర్చున్నాం. అబ్బా, నా వయసు పిల్లలందరూ అమ్మాయిలు పడి పడి తిరుగుతుంటే నేనేమో ఈ బాధలు ఎండపడి తిరుగుతున్నా. అటలకే అయ్యయ్యో, పుడితే అమ్మాయి ఇంట్లో పుట్టాలి, లేకపోతే అడుగు తినేవాడి ఇంట్లో పుట్టాలి. ఈ బాధలు ఏంటో మా నాన్నకు అర్థం కావట్లేదు. అబ్బా, సాయంత్రం నాకు ఈ బాధలేనా నాకు? అయ్యా, ఈ బాధ చూడు అడిపోతుంది, ఆ బాధ వెళ్ళిపోతుంది, ఈ బాధలు కూడా వింటారు, ఇది వెళ్ళిపోతుంది, ఆ చెరువులో కూడా చచ్చిపోతుంది. ఏమైంది? ఏ బాధ బాధగా ఉన్నా అమ్మని చచ్చిపోయిందిగా. ఇప్పుడు ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే చేయాలి. ఇప్పుడు అమ్మో భయం వేస్తుంది, ఇదేమో చచ్చిపోయింది, ఏం చేయాలి? అబ్బా, ఏ బాధ లేవే, బాధ లేవే, ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ఎవరు చూడకుండా దీన్ని ఇక్కడే కప్పెట్టేసి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోదాం. అదే అయిపోయింది, వెళ్ళిపోదాం ఇంటికి. చంపేసిన, పాతపెట్టినైతే పాతపెట్టేసిన, కానీ ఎందుకో భయం వేస్తుంది ఏంటి? ఇప్పుడు ఎలాగా? ఏం చేద్దాం? పోయి నాన్నకి చెప్తే అమ్మో బాగుంది, ఏమంటారు? అక్కకి చెప్తాం, అక్క ఏమైనా హెల్ప్ చేస్తే మనకి. అక్క 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 ఒకసారి కూర్చో, అక్క మాట్లాడదాం. అంటే అక్క రోజు మనం ఎంత కొట్టుకున్నా నువ్వు నా అక్క కదా, నేను తమ్ముని కదా, చెప్పు. అంటే అక్క ఇవాళ నా వల్ల ఒక పొరపాటు జరిగింది అక్క. డాడీ నన్ను పొద్దున బాధలు మేపని పంపారు కదా, ఆ బాధలు ఏంటక్క ఒక చోట ఉండవు. అది నేను కూర్చున్నా అక్క, ఎండకి తిరిగి నేను నీడలో కూర్చున్నా, అది కూడా చెరువులో పడిపోతుంది అక్క. సర్లే పిలుద్దామని వెళ్తే అది నా మాట వినట్లా, అట్ట తీసుకొని గట్టిగా కొట్టాక చచ్చిపోయిందక్క. చచ్చిపోయిందా అక్క? ప్లీజ్ గట్టిగా రావు, ప్లీజ్ ప్లీజ్. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే నేను భయం వేస్తుంది అక్క, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, నేను కూడా నాన్నగారికి చెప్పట్లేదు కానీ నా మనసులో పెట్టుకుంటే నీ మనసులో పెట్టుకుంటా. చచ్చిన బాధలు ఏం చేసుకుంటా అంటే మన ఊరు బయట చెరువు ఉంది కదక్క, ఆ చెరువు పట్టు మీద నేరేడు చెట్టు ఉంది కదా, దాని కింద పాతేసా. సరే, నేను మర్చిపోరా, నేను కూడా నా మనసులో పెట్టుకుంటా. ఏం పర్లేదు అక్క, ఏం పర్లేదు. సరే సత్తిగా అక్కుందిగా, అక్క మేనేజ్ చేస్తుంది మళ్ళీ. సర్లే సరే, మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా అక్కని చెప్పేసినాక సత్తి ఎక్కడ వచ్చినరా? ఎంత కోపంగా పిలుస్తుంది ఏంటి? సత్తి అక్క చెప్పక్క. అక్కడ బట్టలు నానబెట్టిన వెళ్ళి ఉతికారు. అక్క నేను తమ్ముడు నాకు అబ్బాయి అక్క. నువ్వేరా ఉతికేది? నేను పట్టుకుంటా అవి. అక్క సారీ, చేస్తాను. ఈ బట్టలేంటి? ఇది చేసే పనులని నాతో చేపిస్తుంది. ఇప్పుడు ఏంటి బాధ నాకు? అయిపోయిందా? అవుతుంది అక్క, చేస్తాను. అవుతుంది. ఎంతసేపురా? అవుతుంది అక్క. అక్క బట్టలు పెట్టడం అయిపోయింది అక్క. అయిపోయిందా? అవుతుంది అక్క. ఎంతసేపురా? అయిపోయింది అక్క. నాన్నగారు నన్ను కూరగాయలు తెమ్మని బజార్కి వెళ్ళమన్నట్లే కానీ డబ్బులు ఎవరిని రెడీ చేసి పెట్టినా తొందరగా వెళ్ళేసి తీసుకున్నాను. నువ్వు ఇంట్లో ఉండి వంట చేసుకోక, నేను వెళ్తా బజార్కి. త్వరగా వెళ్ళి రావాలి, లేకపోతే సరే అక్క, వెళ్తాను. బా అని నా ప్రాణాలు తీస్తుంది. దీన్ని చెప్పకుండా ఉన్నా బాగుండేది. అక్క కూరగాయలు అక్క. తీసుకొచ్చిన. అవునక్క.
కాసేపు ప్రశాంతంగా టీవీ అన్న చూసుకుందాం. దీని టార్చర్ ఎక్కువైంది నాకు రోజు. అమ్మయ్య, క్రికెట్ మ్యాచ్ ప్రశాంతంగా చూసుకుందాం ఇప్పుడు. రిమోట్ ఇట్లా బిగ్ బాస్ పెట్టు. మ్యాచ్ చూస్తాను అక్క. బిగ్ బాస్ పెట్టు. నేను క్రికెట్ చూస్తాను బయట. బా చూసుకోవే, చూసుకో, నువ్వే టీవీ చూసుకో. వెళ్ళిపోతున్నా నేను. మరి సత్తి అక్క, నువ్వు షాపింగ్ వెళ్ళాలి. నాన్నగారిని అడిగి డబ్బులు ఇస్తామన్నా. నువ్వే అడగొచ్చు అక్క. నేను అడిగితే నువ్వు చెడ- కొడుకు కదరా, నీ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అయ్యో. బా తొందరగా. సరే, తీసుకొస్తా అక్క, తీసుకొస్తా. అక్క, ఇదిగో పట్టు. కిప్టప్ రా పైకి వచ్చి. ఇది ఆడుకుంటుంది నాకు. ఏం చేయాలి నేను ఇప్పుడు? ఎలాగో ఇప్పుడు నేను ఎలాగో తప్పు చేశాను, అది నాకు తెలుసు. కానీ అనవసరంగా అర్థం చెప్పానా? త్వరగా ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేద్దాం? నాకు దీని నుంచి టెన్షన్ నుంచి విడుదల కావాలి. నా వల్ల కావట్లేదు. రోజు దీంతో పడలేను. ఈ గిన్నె తవ్వడం, ఈ బట్టలు ఉప్పడం, ఈ పనులన్నీ నేను చేయలేను. ఏం చేద్దాం? నాన్నగారు చెప్తే అమ్మో, నాన్నగారు కొట్టారేమో. కొడితే కొట్టారు. అక్క దగ్గర పడే బాధేదో నాన్న దగ్గరే ఒప్పుకుండి ఆయన ఏ శిక్ష ఇచ్చినా నేను భరిస్తా. నాన్నగారికే చెప్తాము. నాన్నగారికే చెప్తే ఆయన ఏమనాలి? ఇంకా నేను నాన్నగారితో చెప్తా. వెళ్తాను. నాన్నగారండి, నాన్నగారండి, మీకు ఒక విషయం చెప్పాలి. నాన్నగారండి, నాన్నగారండి, మీకు విషయం చెప్పాలి. అమ్మా, మీకు ఒక విషయం చెప్పాలమ్మా. నేను నన్ను క్షమించండి నాన్నగారు. భయం వేస్తుంది నాన్నగారు. నేను తప్పు చేశాను నాన్నగారు. మీరేమంటారని భయం అవుతుంది నాన్నగారు. అంటే మీరు నన్ను బాధలు మేపని వెళ్ళారు కదా, పంపించారు కదా నాన్నగారు. నేను ఒక బాధను కొట్టాను నాన్నగారు. చచ్చిపోయింది నాన్నగారు. అయ్యో చనిపోయిందా? అంటే నేను కావాలని చేయలేదు నాన్నగారు. కొంచెం చిరాకులో బలవంతంగా కొట్టేటప్పుడు కానీ చచ్చిపోయింది నాన్నగారు. అయ్యో అది ఎంత రేటు తెలుసా నీకు? అంటే నాన్నగారు క్షమించండి, నేను నిజంగా కావాలని చేయలేదు నాన్నగారు. మరి ఎట్లా కొట్టావు? అది అడబడి పోతుంది నాన్నగారు, చెరువులో పడి. అందుకే భయంతో. మరి ఎలాగా? ఒక బాధ చచ్చిపోతే ఏమైతుందండి? ఏం కాదులేండి. ఒకసారి లేకపోతే క్షమించాను. ఏం పర్లేదా నాన్నగారు? ఏం కాదు, పర్లేదు. ఏం కాదా నాన్నగారు? ఏం కాదమ్మా. అయ్యో, నిజంగా ఏం కాదా నాన్నగారు? ఏం కాదు. ఇదంతా నిజమే. ఒకసారి నాకు వెళ్ళండి. నిజమేనా నాన్నగారు? మీరు నన్ను శిక్షించట్లేదా? లేదు. ఒకసారి చూస్తా. ఈ మాత్రం దానికి అక్కకు అన్నీ చెప్పి అక్క దగ్గర ఎన్ని బాధలు పడ్డానో నాన్నగారు నేను. సరే తెలియదు కదా. సరే నాన్నగారు, చాలా థ్యాంక్స్ నాన్నగారు. అమ్మ, థ్యాంక్స్ అమ్మ. మరి సత్తి ఎక్కడ వచ్చినావురా? అక్క చెప్పక్క. తొందరగా వెళ్ళి నాయుడు గారి తోటలో పూలు పోసుకొని వస్తే బాగుంటుంది. లేకపోతే తెలుసు అక్క, ఆడపిల్లల పనులు నేను చేయనక్క. ఆడపిల్ల పని ఏంటంటే నువ్వుందిరా. నిన్నగా చేసినావుగా. చెప్పనా నాన్నగారికి? చెప్పనా? ఏం చెప్తావక్క? చెప్తా. ఏం కాదక్క. బా అక్క ఆవిష్పడకు. నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా. నేను నాన్నగారికి ఆల్రెడీ విషయం చెప్పానక్క. చెప్పవా? చెప్పేసా. ఏమనలేదా నాన్నగారు నిన్ను? ఏమనలేదు. నాన్నగారు మీలా సంపదన అనుకుంటే అసలు ఎంత టేటీసీ చెప్తాను ఏందిరా? నాన్నగారు నన్ను క్షమించారక్క. క్షమించారా? అవునక్క. క్షమించలేదురా? అంటే ఆయన మన తండ్రి కదక్క, కనకర పూర్ణుడు కదక్క, నన్ను క్షమించాడక్క. అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్దిలాడక్క. ఒప్పుకున్నవాడు నెమ్మది పొందుతాడు. నాన్నగారి దగ్గర నేను నా తప్పును ఒప్పుకున్న తర్వాత చాలా నెమ్మది పొందుకున్నాక. సరే నాన్నగారు క్షమించారంట. క్షమించారక్క. సరే నేను కూడా క్షమిస్తాను. ఓకే అక్క, థ్యాంక్